డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పొంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నరాయల్ మాట్లాడుతూ తమ నాయకుడి ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా నేడు వెంకటేశ్వర స్వామికి అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించాం. తిరుమలలో లడ్డూ కల్తీ చేసి అపవిత్రం చేశారని వారిని ఆ కలియుగ దైవం తప్పక శిక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోల సోమశేఖర్, రొంపిచెల్ల శివ, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి, గంపల గంగరాజు, జన సైనికులు పాల్గొన్నారు. గోవింద శ్రీ వెంకటేశ తిరుమలవాస వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశాయ సర్వే జన సుఖినో భవంతు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో మేము పూజ నిర్వహించి పుంగనూరు నియోజకవర్గం ద్వారా ఆయనకు సంఘీభావంతో సపోర్ట్ చేస్తున్నాము. ఏదైతే తిరుమల ప్రసాదంలో నెయ్యి కలిపిన ఆ నెయ్యిలో ఉన్న జంతువుల కొవ్వును కలిపి ప్రతి ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని కలుషితం చేసిన ప్రసాదాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ దాన్ని ఆరగించి తిరుమల పవిత్రతను చెడగొట్టినారు. సో అందుకోసము మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష ఏమంటే అపవిత్రం చేసిన మా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశం. సో మన సనాతన భావాలు, సనాతన ధర్మము చెప్పేది, హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే ఎక్కడ అపవిత్రం జరిగిందో అక్కడ పవిత్రంగా మనము శుద్ధి కార్యక్రమాలు చేసుకొని దీక్షతో చేసేదానివల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు మనము పాత్రులయ్యి ఆయన శుద్ధి చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదము అఖండ ప్రజానీకానికి కలిగి ఆ ఏదైతే జరిగిందో వాటిని మేము కడుక్కోవాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దీక్ష చేస్తున్నాము. అలాగే రేపు జరగబోయే అలిపిరిలో మా జనసేన నాయకులు, హిందూ ధార్మిక సంస్థలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడతాము. అదేవిధంగా భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేషనల్ వైజ్ ఒక కమిటీని సిఫార్సు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము ఈ మూలంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం. భారతదేశంలో నుండి హిందూ ప్రజలకందరికీ పుంగనూరు నియోజకవర్గంలో నుండి జనసేన పార్టీ తరఫున మన చిన్నారాయలు గారు కమిటీ అంతా కలిసి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నట్టు మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పుంగనూరు నుండి బయలుదేరడము చాలా శుభసూచకము. గత 5 సంవత్సరాల నుండి పరిపాలన చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ప్రజల మనోభావాలను, సనాతన ధర్మానికి విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను ఏ విధంగా అపవిత్రం చేసింది ప్రజలంతాను, దేశమంతాను.
భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా చూస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూను, వెంకటేశ్వరునిపై అతనికి నైవేద్యంగా పెట్టే లడ్డూను వీరు అపవిత్రం చేసి గత 5 సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చేసింది మనమంతా చూస్తూ ఉంటాం. ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కొంతమంది అక్కడుండే నాయకులు ఇతర కులాల వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అనుమతించి మన హిందువుల మనోభావాలను దెబ్బతీసేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందువలనే ఈరోజు ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల మనోభావాలు తెలుసుకొని, అక్కడ పోర్టులో ఉన్నటువంటి కార్మికుల యొక్క మనోభావాలు తెలుసుకొని, పోర్టులో జరుగుతున్నటువంటి కల్తీ లడ్డూ యొక్క నెయ్యిని తప్పనిసరిగా ఇది మార్చాలా, దీన్ని తయారు చేసిన వాళ్ళు శిక్షించాలా, లడ్డూ ప్రసాదాలపైన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలని బయటపెట్టి ప్రజలకంతా వివరించాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. అందువల్లనే ఈరోజు భారతదేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా ప్రక్షాళన చేయాలనే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారి దగ్గర అనుమతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ప్రక్షాళన చేయాలని చెప్పి సంకల్పించినారు. ఇది చాలా శుభసూచకం. అందుకు హిందువులంతా కలిసి బాధ్యత తీసుకొని తన వంతు బాధ్యతగా మేము సైతం మీ వెనకంటి ఉండామని చెప్పి మన నాయకులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. మన బీజేపీ ప్రభుత్వానికి మనం ఇప్పుడు చెప్పడం ఏమంటే, మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము తిరుమలలో తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యని తీవ్రంగా ఖండించాలని చెప్పి, దీనిపైన ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి సిట్టుకు మీరు అత్యధికమైన అధికారాలు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకొని దోషులను శిక్షించి వెంటనే మనకు ప్రజలకంతా భరోసా కల్పించేట్లుగా, భక్తులకందరికీ న్యాయం చేసేట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన దిశగా మీరంతా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గత 5 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు, ప్రాయశ్చిత్య దీక్షకు మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు పొద్దున 6 గంటలకి శుక్రవారం రోజున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబో రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు, కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేపట్టారు. ఎంతోమంది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము. అలాంటి లడ్డూని కలిసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు 1,00,000 పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అపవిత్రం చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. అలానే రాబో రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు అదేవిధంగా మా సిద్ధాంతాల్లో కూడా
కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన అనేది, రాజకీయం అనేది మా జనసేన పార్టీ సిద్ధాంతాలు. ఇప్పుడు కొంతమంది వెర్రి చేష్టలు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మాకు కులాలను రెచ్చగొట్టేది కానీ కులాలను విభజించేది రాజకీయం చేయాలన్న ఆలోచన మాకు లేనే లేదు. 5 సంవత్సరాల్లో మీరు దేవాలయాలపైన జరిగిన దాడులు ఇప్పటి వరకు ఏం జరిగిందో మేము పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున, కూటమి అభ్యర్థుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన గొడవలకు కారకులు ఎవరో నిరూపించగలరా? సరే, ఈరోజు మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు దానికి వేరే విధంగా దీన్ని మేము చేయలేదు, మేము జరగలేదు అనేసి అంటున్నారు? ఆ రోజు పాలక మండలిలో మీరు కాదా ఉండింది? ఈ ద్వారా మేము పుంగనూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వ పాలకులను, టీటీడీ పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రులు, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. దానికి మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం ప్రతి మండలంలోనూ ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి హిందువు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా, పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది. దానివలన మా అధ్యక్షులు వారు చేస్తున్న దీక్షకు మా పుంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క జన సైనికులు, జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం. ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా పాల్పడ్డారో వాళ్ళకి సిట్ ద్వారా వాళ్ళని శిక్షించాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం.